5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయంలోనే ప్రియులారా 16వ వచనం చదువుదాం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగ చేసిన నిన్ను నీ బోధను విన్న వారిని రక్షించుకుందువు. ఇక్కడ తిమోతికి హెచ్చరిక చేస్తున్న బోధకుడికి, ఒకళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నట్లయితే, బోధకుడు అయితే, వాక్యాన్ని ప్రచురపరుస్తున్న వ్యక్తి అయితే వారికి హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, నిన్ను గూర్చి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు ఏం బోధిస్తున్నావో ఆ బోధన గురించి ఏం కలిగి ఉండు, జాగ్రత్త కలిగి ఉండు. ఆ బోధలో నువ్వు నిలిచి ఉండు. ముందు నీవు ఆ బోధ నిలిచి ఉండాలి. ఆ తర్వాత అప్పుడు నీవు నీ బోధను రక్షించుకుంటావంట. నీవు ఆ బోధ ప్రకారం నడవకుండా ఉన్నట్లయితే నీ బోధ ఏం చేయరు, వారిని రక్షించలేదు. అర్థమైందండి? ఇక్కడ కూడా బోధ అనేది నిలిచి ఉండాలి. బోధించేవారు ఏం చేయాలి, బోధ నిలిచి ఉండాలి. అప్పుడు ఏమవుతారు, ఆ బోధ విన్నవారు కూడా ఏమవుతారు, రక్షింపబడతారు. లేకపోతే ఇద్దరు కూడా రక్షణ కోల్పోయే పరిస్థితి కలుగుతున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. తర్వాత 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 10 నుంచి 12 వరకు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలని నేను వారి కొరకు సమకూర్చుకుంటున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏలయనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. ఇక్కడ చక్కటి మాట రాయబడింది. యేసు నమ్ముకున్న తర్వాత నీకు ఒకవేళ కష్టాలు వచ్చినా, శ్రమ వచ్చినా, బాధలు వచ్చినప్పుడు ఏంటంటే సహించుకోవాలంట. అలాగా మనం ఆయనతో పాటు ఈ మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది. ఏ మాట అది చెప్పండి? మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. మనం ఆయనతో చనిపోవాలంట. అంటే దాని అర్థం ఏంటిది? చనిపోయిన అనుభవము. పౌలు అంటాడు, నేను దినదినం చనిపోతున్నాను అంటాడు. అంటే యేసు క్రీస్తు ఏ రీతిగా అయితే అదే రీతి మనం కూడా కావాలి. మనం అంటాం, నేను చనిపోయానండి. అలా బ్యాప్టిజం అంటే అర్థం ఏంటి? చనిపోయాము. మరి ఆ చనిపోయిన అనుభవం ఉందా? చనిపోవడం అర్థమేంటిది? చనిపోయిన వ్యక్తికి లోకముతోనూ పాపముతోనూ అన్నదా దేనితో సంబంధం ఉండదు. శరీరంతో సంబంధం ఉండదు, లోకంతో సంబంధం ఉండదు చచ్చిపోయిన వ్యక్తికి. అర్థమైందండి? లోకంలో ఏం జరిగినా దాని గురించి పట్టించుకోడు. లోకం ఇతను ఏమన్నా పట్టించుకోడు. అర్థమైందా? అది చనిపోయిన అనుభవం అంటే. లోకాన్ని చూడడు. అర్థమైందా? లోక పోకులు అనుసరించడు. ఇది అనేకము చచ్చిపోయాం అనుకుంటున్నారు, బ్యాప్టిజంతో చనిపోయాం అంటున్నారు, కానీ ఇంకా లోకాన్ని చూస్తున్నారు, మనుషులను చూస్తున్నారు, వాళ్ళని వీళ్ళని చూస్తున్నారు, చూస్తున్నారండి. ప్రియమైన సహోదరి సహోదరు, నువ్వు ఎట్లా చనిపోయిన వాడు అవుతావు? చనిపోయిన నీకు లోక సంబంధం లేదు. మనం ఇప్పటికి కూడా అనేక విషయాల్లో లోకానితో సంబంధం కలిగి ఉన్నాం. లోక పద్ధతులను, లోక ఆచారాలను, లోక కార్యాలు ఏం చేస్తున్నాం మనం? ఇంకా సంబంధం కలిగిన వారికి ఉన్నాం. అనేక లోకం ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో ఏం చేస్తాం? క్రీస్తును వెంబడించట్లో వెనుకంజలో ఉన్నాం. మనం ఇంకా క్రీస్తును వెంబడించడం ఏమైనా వెనుకంజలో ఉన్నాం. విషయం బాగా అర్థమైంది. పౌలు అంటాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించిన నేను కదా క్రీస్తుని ఆయన జీవిస్తున్నాడు అంటున్నాడు. సిలువ వేయబడి అనుభవము. ప్రియమైన బిడ్డలారా, అలా లేకపోతే మనం బ్రతకలేవు. ఆయన చనిపోయాడు కాబట్టి తిరిగి పునరుద్ధాన శక్తితో ఏం చేశాడు? మహిమా శరీరంగా లేపబడ్డాడు. నీవు కూడా మహిమాశలు లేపబడాలి. నువ్వు కూడా ఏం చేయాలి? చనిపోయిన అనుభవంలోకి రావాలి. లేకపోతే నువ్వు మారుమనసు పొందినా, రక్షణ పొందినా అంటే కూడా ప్రయోజనము జరగదండి. తర్వాత అంటున్నాడు, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించాలి. ఏ సహించాలి? సిలువను సహించిన రీతిగా
నీవు కూడా ఏం చేయాలి? అన్నిటిని సహించడం నేర్చుకోవాలి. అర్థమైందండి? ఒకవేళ ఇదంతా నాకు తెలియదు బాబు అంటే ఏసై కూడా నువ్వెవరో నాకు తెలియదు అంటాడంట. అదే కదా రాయబడింది. నీకు తెలుసు యేసు ప్రభు చనిపోయాడు, మనం సిలువను గురించి నేర్చుకుంటున్నాం. ఆయన మా కొరకు ఇన్ని బాధలు అనుభవించాడు, ఇన్ని శ్రమలు అనుభవించాడు, ఇన్ని కష్టాలు అనుభవించాడు అని మనం చెప్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. మరి మనకేదైనా చిన్న శ్రమ వచ్చేటప్పుడు, కష్టం వచ్చి బాధ వచ్చేటప్పుడు ఏం చేస్తాము? సహించుకోలేము. అది కొంతమంది కష్టాలే లేవు, నీకు ఏ కష్టము ఏ బాధ లేదంటే అర్థమేంటి తెలుసా? ప్రియమైన పిల్లారా, లేవంటే అర్థమేంటిది? నువ్వు యేసుప్రభు శిష్యుడుగా లేవని అర్థం. అయితే ఇక్కడ విషయానికి వద్దాం. ఇప్పుడు ఏమన్నాడు? ఆయనను ఎరగమంటే, ఆయన ఎరగమంటే అర్థమైనది ఇవన్నీ మాకు తెలియదండి, ఏదేసుకుని నమ్ముకున్నాం అంతే. ఆయనతో కూడా చనిపోవడం అంటే తెలియదు, ఆయనతో బతకడం అంటే ఏం తెలియదు, నాకేం తెలియదు అంటే ఏసై కూడా అంటారు, నువ్వు కూడా నాకు తెలియదు అంటాడంట. కాబట్టి యేసు ప్రభు గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటూ నీవు ఆ రీతిగా జీవించడానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆయన చనిపోయాడు నా కొరకు, కాబట్టి నేను కూడా చనిపోయిన అనుభవంలో ఉండాలి. అందుకే లోకంతో నీకు ఏ పొత్తు? చనిపోయిన వ్యక్తికి తన శరీరంతో కానీ లోకముతో కానీ ఏ మాత్రం సంబంధం ఉండదు. అలాంటి సంబంధాలు మనం ఏర్పాటు చేసుకోకుండా యేసు ప్రభుకు ఇష్టకరంగా జీవించడం నేర్చుకోవాలి. చనిపోయిన వ్యక్తికి ఎలాంటి ఆశలు, కోరికలు, ఇచ్చలు కానీ ఏమి ఉండదు. ఆ వ్యక్తి దగ్గరికి ఏ వస్తువు వచ్చినా కూడా దాన్ని ఏం చేయడు? దాని పట్టించుకోడండి. ఉదాహరణ యేసు దగ్గర ఆయన శోధింపబడుతున్నప్పుడు లోకమంతటి చూపించింది. అర్థమైందా? ఈ దినం మనకి లోకమంతా మన ముందుకు వచ్చింది అనుకోండి, మనకి ఎంతమంది తిరస్కరించగలరు? ఎంతమంది తిరస్కరిస్తారండి? ఒకవేళ అపవాది కింద మన దగ్గరికి లోకాన్ని తీసుకొచ్చింది అనుకోండి, అది డబ్బు రూపమే కావచ్చు, పదవి రూపమే కావచ్చు, ఇంకేదన్నా అది కూడా నీ అవసరంతో చూసి. ఇదే చాలా మందికి, మనలో అనేక మందికి ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఇది ఉంటే బాగున్నా, అది ఉంటే బాగున్నా, అట్లుంటే బాగున్నా, ఇట్లుంటే బాగున్నా అనుకుంటున్నాం కదా చాలా మంది. ఏమన్నా ఉన్న స్థితిలో మనం లేము. అలాంటి సిచ్యువేషన్ ఒక సైతాను ఈ దగ్గరికి తీసుకొచ్చాడు అనుకోండి, ఇవన్నీ ఏం చేస్తాం మనము? దేవుడే తీసుకొచ్చాడు అనుకోని అంగీకరిస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఎంత మటుకు ఇది వాక్యానుసారమైన ఆలోచన మనకి రాదు. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి మరణించిన స్థితిలో మనం ఉండాలి. అలాగే సహింపు కూడా కావాలి. ఇందులో మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఒక లెవెల్ వరకు సహించుకోగలము, ఒక లెవెల్కి ఏం చేద్దాం? సహించుకోలేము. కాబట్టి ప్రియులారా, ఇది వాక్యం చెప్తాం. ఒకరు సహించుకోకపోతే ఏంటంట? ఆయన ఎరగనంటే యేసయ్య కూడా ఏమంటాడంట? నేను కూడా ఎరగను. ఆయన మనం ఎంత సహించుకున్నాడో, ఆయన ఎంత కల్వార్సి సహించుకున్నాడో, ఆయన ఏ రీతిగా మరణించాడో, ఆయన ఏ రీతి సహించుకున్నాడో మనకు అన్ని తెలుసు. తెలిసింటే కూడా ఆ మరణ అనుభవంలో మనం లేకపోతే, తెలిసి కూడా మనం సహించుకోలేకపోతే నిత్యంగా ఏమవుతాం? యేసయ్య ఏమంటాడు? నిన్ను ఎరగను అంటాడంట. అదే విషయం ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. మన అనొచ్చు ఎరగన అనేది యేసు ప్రభు ఎవరో మాకు తెలియదండి. అబే పేతురు గారు అన్నారు కదా, ఆయన ఎవరో నాకు తెలియదని. అలా అనడం అనుకుంటారు. వింటారండి? పేతురు గారు అన్నారు కదా, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరు అన్నారు, అలాగనుకుంటారు. అది కాదు, అది ఒకటే కాదండి. ఇంకో విషయం, మన క్రియల మూలముగా, అలాగే తీతులు రాయబడి చక్కగా మాట రాయబడ్డది. 16
దేవుడు ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండియో తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. మన క్రియలు ఏంటి? క్రియలు మరణ అనుభవం మనకు ఉందా? సహింపు అనేది ఉందా? అది చాలా ముఖ్యమైనది. కాబట్టి కేవలం నోటితో చెప్పకపోవచ్చు, కానీ నీ స్వభావం ద్వారా యేసు ప్రభుని చూపిస్తున్నావా, అంటే యేసు ప్రభు ఎవరో తెలియదు అంటున్నావా? అది క్రియల ద్వారా అర్థమవుతుంది. క్రియల ద్వారా అర్థమవుతుంది. ఒకవేళ చూపించలేకపోతే నువ్వు కూడా ఎవరు అని యేసు ప్రభు అంటాడంటండి. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా ఇంకా దాన్ని లోతుగా ఆలోచించి అట్లయితే మీకు గ్రహింపులోకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రియమైన పిల్లారా, తీతులు కూడా ఇప్పుడు చదవబడిన వాక్య భాగము ఒకటి ఉంది. దానికి చదువుకున్నాం కదా. తీతుల్లో కూడా 1వ అధ్యాయము 16వ వచనంలో చాలా వచనాలు ఉన్నాయి ప్రియులారా. అవన్నీ మీరు తర్వాత నేర్చుకుని ఏబిల్ రాసిన పత్రికలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము కాబట్టి అందులోకి వెళ్ళట్లేదు. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ-12వ వచనము 12 నుంచి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ-12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరుల కొల్పబడిన వాడై శోధింపబడను. దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కనను. ఎవరికి రాయబడుతుంది? విశ్వాసికే రాయబడుతుంది. దురాశ గర్భము ధరించి పాపము కనగా. దురాశను గర్భం ధరించేట పాపము కనగా. దురాశ ఒకరు వచ్చినట్లయితే శోధన అంటే ఏంటిదండి? శోధన ఏంటిది? సైతాన్ అనేక రకాలుగా మన ముందుకు అనేక విషయాలు తీసుకొస్తున్నాడు. అలా ఉందా? అది తీసుకొస్తున్నప్పుడు మనలో శరీర సంబంధమైన ఇచ్చలు కోరిక ఉన్నప్పుడు వాటికి ఏమవుతుంది? ఆకర్షింపబడతాము. ఉదాహరణకి ఇనుప ముక్కలు ఉన్నాయనుకోండి, ఇనుప ముక్కల దగ్గరికి అయస్కారం తీసుకొచ్చి ఏమవుతుంది? ఆకర్షింపబడుతుంది. అలాగనే మనలో ఇనుప ముక్కల లాంటి యొక్క దురాశలు, కోరికలు రాయబడిందంటే ప్రేమకి రాయబడిన మాట ఏంటంటే ప్రతి వాడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి. దురాశలు మనలో ఉన్నప్పుడు నిత్యముగా సాతాను తీసుకొస్తున్నటువంటి యొక్క శోధన అనేటువంటి అయస్కాంతానికి ఏమవుతాం? ఆకర్షింపబడతాము. అలా ఒకవేళ ఆకర్షింపబడినట్లయితే ఏమవుతాం? నిత్యముగా ఏమవుతాం? తిరిగి పాపానికి పడిపోతాము. పాపం మరలేమంతా మరణానికి వెళ్ళిపోతాడు. ఉదాహరణ ఇస్కరియోతు యూదా యేసు శిష్యుడేనండి, ఎంతో నమ్మకమైన శిష్యుడు, అపోస్తుడు, అభిషేకం పొందినవాడు, దేవుని సేవ చేసినవాడు, దయ్యాలు ఎల్లగొట్టినవాడు, అద్భుతాలు చేసిన, ఆశ్చర్యకాలు చేసిన వ్యక్తి. అర్థమైందండి? అలాంటి వ్యక్తి ఏం చేశాడు? లోపల ధనాపేక్ష వచ్చింది, సైతాన్ని ఆకర్షించాడు, అనే మరణానికి వెళ్ళిపోయాడు. అలాగే పరిశుద్ధులు అనేక మంది ఉన్నారు. దేమ ఇహలోకమును స్నేహించంట వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పౌరుని. ఎంతో మంది వారు ఏం చేస్తున్నారు? రక్షణ పొందిన వాళ్ళు. అందుకే పరిశుద్ధంగా రాయబడింది, ఏర్పరచబడిన వారిని సైతం కూడా ఏమవుతుందంట? మోసపరచబడతారని కూడా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దురాశకు లోబడినట్లయితే నిత్యంగా ఏమవుతాం? మరణము, పాపం వస్తుంది. ఆ పాపం పరిపక్వం మరణానికి అంటావు. ఎవరో విశ్వాస రక్షణ పొందిన వాడు ఏమవుతాడు? చివరికి మళ్ళీ మరణానికి వెళ్తాడు. అని రోమీలో మనం చదివినట్టుగా
శరీర సంబంధమైన మనస్సు మరణము. ఎవరికి చెప్పబడింది? అది విశ్వాసులకు చెప్పబడింది. అందుకే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని మనకి రక్షణ పొందిన మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రక్షణ కోల్పోవడానికి వీలు లేదు. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళు ఎప్పుడైనా ఏ రీతిగా ఏం కావచ్చు, పోగొట్టుకునే అవకాశము ఉంది. కాబట్టి జాగ్రత్తమని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. తర్వాత 5వ అధ్యాయంలో కూడా ఒక మాట రాసి చదవబడింది. 4వ అధ్యాయం 5:19. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరొకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని తాము తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మ రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఇక్కడ రాయబడిన మాట, నా సహోదరులారా, మీలో ఎవడైనను ఏంటండి, మీలో ఎవరైనాను. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఈరోజు అందరూ కూడా దేవుని వాక్యం వింటున్నాం. మనం అందరం ఎవరమ్మా? మారుమనసు పొందిన వారం, బ్యాప్టిజం పొందిన వారం, పరిశుభ్రం పొందిన వారం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న వారం, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారం, రోషం కలిగిన వారం, దేవుని సువార్తను ప్రకటిస్తున్న వారం, అనేక ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడుతున్న వారం, సంఘ బాధ్యతలను మనము మోస్తున్న వారముగా ఉంటున్నాం. మంచిది, సంతోషం. కానీ రాయబడిన మాట ఏంటండి, మీలో ఎవడైనా సరే తప్పిపోవచ్చు. తప్పిపోవడానికి వీలు లేదండి. అంటే తప్పిపోయే అవకాశం ఉంది, రక్షణ పోగొట్టుకునే అవకాశం ఉంది. అందుకే మొదటి కొరింథీయులకు అనుకుంటా పిల్ల, తాను నిలుచున్నానని చెప్పుకున్నవాడు పడిపోకుండా చూచుకొనవలెను. ఇవన్నీ ఏంటిది? హెచ్చరికలు. ఎందుకు ఇవ్వబడింది? నువ్వు పొందిన రక్షణ ఎప్పటికైనా కావచ్చు, కోల్పోయే అవకాశం ఉంది. అందుకని ఎవరు కూడా నేను రక్షింపడ్డానండి, ఇక నేను ఎప్పటికీ పరలోకం నాదే, అడ్వాన్స్ అయిపోయింది, ఎలా అయినా ఉండొచ్చని ఏమాత్రం నిర్లక్ష్యం కాకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా చేయాలి. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ఉంది. అందుకని నా సహోదరులు, మీరు ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరొకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వారి తప్పు మార్గం మళ్లించువాడు మరణం నుండి, చూడండి, మరణం నుండి అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి, ఆ సహోదరుడు సత్యము తొలగిపోయి మరణానికి వెళ్ళిపోవచ్చు. అలాంటి వారు తిరిగి తీసుకుని రమ్మని, రక్షించమని ఇక్కడ హెచ్చరిక చేయబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులు, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదని వాక్యం సెలవిస్తుంది. తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ప్రియమైన పిల్లారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4:17 చదువుదాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభకు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును. ఇట్లా అన్నాడు. తీర్పు ఎక్కడ ఆరంభం కాబోతుందంట? దేవుని ఇంటి యొద్ద ఆరంభం కాబోతుంది. అంటే ఏంటి అర్థము? ఎవరైతే దేవుని వాక్యం విరుద్ధంగా జీవిస్తున్నారో వారికి మొట్టమొదటి వారికే ఫస్ట్ పనిష్మెంట్ రాబోతుంది. అర్థమైందండి? వారికేమో దేవుని శిక్ష రాబోతుందని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. కానీ తీర్పు దేవుని యొద్ద ఆరంభ కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్ద ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును. మరియు నీతిమంతుడు రక్షింపబడ దుర్లభం అయితే భక్తినుడు పాపి ఎక్కడా నిలుచును. నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభం అయితే, ఎవరు నీతిమంతులు? యేసయ్య నమ్ముకున్నవాడు. కేవలం నమ్ముకుని సరిపోతుందా? కాదండి, దానికి తగిన జీవితం ఉండాలి. నేను యేసు నమ్ముకున్నానండి అని కేవలం విశ్వాసం ఉండి ఏదో వస్తూ పోతూ ఉండము కాదు. ఆయన చెప్పినటువంటి వాక్య ప్రకారం మన జీవితము కొనసాగాలి. అది కానీ ఇంటి యొద్ద ఆరంభం కాబోతుందండి. ఎంతమంది యేసుకుని నమ్ముకున్నా, మనం జరిగి మనం ఒక ఉమ్మ నేర్చుకున్నాం. ఏంటంట, ద్రాక్ష తోటలో ఒక ఒలివ ఏం చేశాడు, ఒక ఒలివ చెట్టు ఏం నాటాడంట. అంజూరు, క్షమించాలి, ద్రాక్ష తోటలో అంజూరు చెట్టు నాటి ఏం చేశాడు, 3 సంవత్సరాలు చూశాడు, ఫలితం లేదు. ఏం చేయమన్నాడు? నరికివేయమంటున్నాడు. ఆ నరికివేయ పరిస్థితి వస్తుంది. అందుకని మనము ప్రియం ద్వారా గ్రహించాలి. అలాగే తప్పుడు బోధ నుంచి మనము తొలగిపోవలసిన వారమై ఉన్నామని
వాక్యం సెలవిస్తుంది. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-12 వరకు చదువుదాం. 3 నుంచి చాలా వాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చివరి వచనం చదువుదాం ప్రియమైన పిల్లారా. 10వ వచనం మాత్రం చదువుదాం. క్షమించాలి, 9, 10, 11. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపపు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివారును దూరదృష్టి లేనివాడు అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిత్యం చేసుకుని మరీ జాగ్రత్త పడి. ఏమంటే 10వ వచనంలో, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటు నిత్యము చేసుకుని మరీ జాగ్రత్త పడినట్టున్నాడు. నువ్వు ఎక్కడికి పిలువబడ్డావు, దేనికి ఏర్పాటు చేయబడ్డావు? ప్రియమైనలారా, ఆ విషయం గమనించి ఏం చేయాలంట? నిత్యం చేసుకోవాలంట. నిత్యం చేసుకుంటే ఈ పై నుంచి చదవబడిన 3వ అధ్యాయం నుంచి అంతా చదివినట్లయితే, ప్రియులారా నీ పిలుపును ఏర్పాటు నిత్యం చేసి ఆ రీతి ఉంటేనే అవుతావు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అదే కింద అంటున్నాడు ప్రియులారా. కాబట్టి మీరు ఇట్టి క్రియలు చేయవారైతే, అంటే ఏ క్రియలు? పైన ఉన్నటువంటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రుట్టిల్లరు. అలాగూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎప్పుడు ఇవన్నీ కలిగి రీతిగా ఉంటేనే, జాగ్రత్తగా ఉంటేనే ఏమవుతావు? ఆ నిత్య రాజ్యములో పాలిభాగస్వామి అవుతావు అని ఇక్కడ వాక్యంలో క్లియర్ గా మనము చూస్తూ ఉన్నాము. లేకపోతే ఏం ప్రవేశించలేము అన్న విషయాన్ని తేట తెల్లగా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఇన్ని వచనాలు ఉన్నాయి. ఏమైనా జాగ్రత్త, హెచ్చరిక, రక్షణ పొందిన వారికే చెప్పబడిన మాట. అందుకని ఎవరు కూడా నేను రక్షింపబడ్డాను, ఇక ఎప్పటికీ పరలోక టికెట్ నాదే, పరలోకముల పేరు రాయబడింది అని ఏమాత్రం ఏం చేయకూడదు, భ్రమపరచబడకుండా కొంచెం రక్షణను కాపాడుకోవడానికి జీవవృక్షంలో పేరు తుడిపెట్టుకోకుండా ఎవరికి వారు జాగ్రత్త పడుతూ విశ్వాసముతో ఎన్ని కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడుతూ, విశ్వాసముతో ఆత్మసమైన పోరాటం పోరాడుతూ మన రక్షణ ఏం చేద్దాం? కొనసాగిద్దాం. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు, సిద్ధంగా ఉందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆ ప్రియ పరలోకపు తండ్రి, దినం నుంచి కూడా ప్రభా ఇందులో అనేక మంది రక్షింపబడ్డామని, పరలోక రాజ్యం మాదినని అజాగ్రత్తగా, అజ్ఞానంగా లోకముతో పాటు కలిసిపోయి అనేక శోధన చేత జయింపబడిన వారుగా ఉంటూ మేము పరలోక రాజ్యంలో వెళ్తామని అనేక మంది మోసపోతూ, అనేక మంది మోసపరచబడుతూ, అని బోధిస్తున్నటువంటి బోధ ఏమాత్రం సరైనది కాదని ఈ వాక్యము ద్వారా, నీ లేఖనల ద్వారా తెలుసుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపకు స్తోత్రాలు. అయితే ఈ సత్యాన్ని ఎరిగిన మేము, నువ్వు మాకు ఇచ్చిన రక్షణ విషయంలో భయభక్తులు కలిగి, భయముతో, వణుకుతో మా సొంతాన్ని కొనసాగిస్తూ ఏ పరిస్థితి వచ్చినా కూడా అన్నిట్లో జయం పొంది ముందుకు సాగటకు గొప్ప దయచేయి. నీతో పాటు చనిపోయిన వారముగా, నీతో పాటు అన్ని సహించు వారముగా, నిన్ను ఎరిగిన మేము ఎంతగా మేము నిన్ను ఎరిగి ఉన్నామో ఆ ప్రకారం నీతో కలిసి నడవటానికి, నీ వల్లే మార్చబడి నడవటానికి మా జీవితాల్లో ఒక్కొక్కరిని ఆయుక్తపరచండి, బలపరచండి. మేము బలహీనం ప్రభా, మాకు కావాల్సిన సామర్థ్యము, శక్తిని, అభిషేకం అనుగ్రహించి నడిపించాలా సహాయం చేయాలి. యాచకాలు నేర్చుకున్న ప్రతి విషయం నీ బిడ్డల ఉద్యోగంలో నాటబడి బలభద్రతగా మార్చండి. అలాగే ఇతరులు కూడా బోధించకు దయచేయండి. గొప్ప చేస్తున్నాను. కొంచెం ఒక్కరిని దీవించి పంపించాలని ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు,